వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఒక పేరులో యుఐ అనేటువంటి లెటర్స్ కనుకుంటే పేరు బలం ఎంత ఉంటుంది అండ్ ఉగాది నుంచి ఈ పేర్లతో ఉండేటువంటివి యుఐ అనేటువంటి లెటర్ కనుకుంటే ఒక పేరులో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. యుఐ అనేటువంటి లెటర్ కనుక ఒక పేరులో ఉంటే ఎలా ఉంటుంది సార్ జనరల్గా? నాన్న, ఈ యూఐ ఎవరి పేరులో ఉన్నా కూడా సాఫీగా జరిగే జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. సో అప్పటి వరకు అంటే కొంతమందికి 30 వరకు బాగుండదు, కొంతమందికి 40 వరకు బాగుండొచ్చు. అంటే మనం ప్రోగ్రాంలో మనం క్లియర్గా చెప్పిందంటే ఒక పిలిచే పేరులో ఒక యు ఒక ఐ మాత్రమే ఉంటే, మనం ఒకసారి ఇలా ప్రోగ్రామ్ చేస్తే కింద కామెంట్స్ పెట్టారు, కిరణ్ నెహ్రూ గారు మీ పేరులో కూడా యు ఒక ఐ ఉంది అని. సో నా పేరులో KHIRONNNEHURU. సో ఇక్కడ నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఒక యు ఒక ఐ, లైక్ సూరి, లైక్ యూవి, లైక్ చిరు, ఇవి మాత్రమే ఉంటాయి. లైక్ బుజ్జి, మింటూ. సో ఇలా యు అంటే 3, ఐ అంటే 9. సో యు ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈ పేరులో 12 లెటర్స్ ఉండొచ్చు నాన్న, 12 పుట్టవచ్చు. 12వ నంబర్ అనేది మంచిది కాదు. 12వ నంబర్ ఏం చేస్తుందంటే ఇలా ముందుకు వెళ్తాడు, కానీ ఈ విన్నింగ్ లైన్ క్రాస్ చేయకుండా మళ్ళీ వెనక్కి బ్రిగిస్తాడు. సో గోయింగ్ ఫ్రమ్ 0 to 80 or 90, దెన్ గోయింగ్ బ్యాక్ టు 0. సో ఆ గమ్యం 100 దాటితే విజేత, లైఫ్ టైం సక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12వ నంబర్ ఎక్కడొచ్చిన డయానాలో 12వ నంబర్. సో మామూలు అమ్మాయి మహారాజుని చేసుకుంది, మహారాణి అయింది. బట్ ఓ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళ గ్యాప్స్ రావడం, ఆ అమ్మాయిని కొన్ని ఛానల్స్ జర్నలిస్ట్ వెంటపడడం, తప్పించుకోవడానికి స్పీడ్ పోవడం, యాక్సిడెంట్లో చనిపోవడం. డయానా 12 అంటే విక్టిమ్. ఇట్ మే బి ఎనీథింగ్. నాని సినిమా NANI is 12. బాలు సినిమా 12. చిరంజీవిలో చిరు ఒక ఐ ఒక యు 12. పులి సినిమా ఒక ఐయు 12. మద్దల్ చెరు సూరి బాగుంటే సూరి గాట్ యు అండ్ ఐ. సో 8 years or 9 years in jail. He came out, he was killed. సో బ్రహ్మాండమైన ప్లేయర్ యువరాజ్ సింగ్, యువి అన్నాక ఒక యు ఒక ఐ. సో 12 అంటే ఒక మనిషిని కాళ్ళ కూరేయడం, మెడ కూరేస్తే 13. సో కాళ్ళకి వేస్తే ఎలా ఉంటుందంటే అన్నీ చూడగలరు, వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలుసు, ఒప్పులు తెలుసు, కరెక్ట్ చేసుకోలేరు. సో హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే హ్యాపీనెస్ ఉండదు. మంచి వైపు ఉండాలంటే చెడు వ్యసనాలకు బానిస, లైక్ సిగరెట్స్, ఆల్కహాల్, గ్యాంబ్లింగ్, అమ్మాయిలు పిచ్చి, డబ్బులు పోగొట్టుకోవడం. సో వీళ్ళు హానెస్ట్గా ఉండలేరు. సో వైఫ్ ఎంత మంచి అమ్మాయి అయినా వీళ్ళేమో బయట చెడ పనులు చేస్తుంటారు. సో వైఫ్లో చెప్తుంటారు, సార్ మేము చాలా మంచి అమ్మాయిని సార్, మా ఆయన ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. చూస్తే పేరులో 12 నంబర్ ఉంటుంది. అతని థింకింగ్ రివర్స్ ఉంటుంది. ఆయన ఏమంటాడంటే నా భార్య నాకు సరైన ప్రేమ చూపించట్లేదు, నా భార్యకి నేనంటే ఇష్టం లేదు, అందుకని ఇట్లా చేస్తున్నా అంటాడు వాడు. పర్సనల్గా మాట్లాడినామంటే, ఎందుకంటే 12 విల్ మిస్అండర్స్టాండ్ పీపుల్. సో నేను ఒక ఆయన చూశాను సార్, కర్నూలులో 12 నంబర్ ఆయన, యు అండ్ ఐ ఆయన. అంటే ఆయన పేరులో యుఐ లేదు, ముద్దు పేరులో హీస్ హ్యావింగ్ వన్ యు అండ్ ఐ. సుమారుగా ఒక 70 కోట్లు సంపాదించిన తర్వాత 50 years ఏజ్లో ఆల్మోస్ట్ 90% డబ్బులు పోయినాయి ఆయన. హీ లాస్ట్ ఇన్ బిజినెస్, ఫ్రెండ్స్ని నమ్మడంలో కొంచెం పోయినాయి, ఆయన చేసిన కొన్ని రాంగ్స్ డిసిషన్స్ వల్ల కొంచెం పోయాయి. నా దగ్గరికి ఆయన వచ్చేమన్నాడంటే, సార్ ఈరోజు నేను నా లైఫ్ని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. నేను చెప్పా మీ లైఫ్ 0 అయ్యింది అని. సార్ స్టార్ట్ చేయడానికే వచ్చాను సార్, మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నా కానీ నాకు అప్పుడు నమ్మకం కుదరలేదు, నేను బాగున్నా కదా, నాకెందుకు న్యూమరాలజీ అనుకున్నాను, బట్ నేను ఇలా 0 అయిపోతా నేను ఊహించలేదు. సో వీ ప్రిడిక్ట్ అండి, 12 నంబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు 0 అయిపోతారు. ఎలా సార్ అంటే ఈ 12 నెంబర్స్లో ఉన్నప్పుడు ఎలా జనరల్గా ఇయర్ ఎండ్ వరకు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఉగాది నుంచి? సార్ వీళ్ళకి 12 నంబర్ ఉండే వాళ్ళకి ఏప్రిల్లో చాలా నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్లో పీక్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుంది. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కొంచెం రిలీఫ్ వస్తుంది. అండ్ నవంబర్ అండ్ డిసెంబర్ యావరేజ్గా ఉంటాయి. మెయిన్గా వీళ్ళు ఏప్రిల్, మే, జూన్ అంటే 6వ నెల, ఈ 12 అంటే 3కి 6కి మ్యాక్సిమం నెగిటివిటీ. వీళ్ళు ఏది పడితే ఆ టైంలో భస్మం అయిపోవడం, పాడైపోవడం. వీళ్ళు ఒక టెండర్ వేశారు 12 వాళ్ళు, ₹1,00,00,000 వేస్తే వీళ్ళు 1.5 కోటి ఖర్చు అవుతుంది. వీళ్ళకి లాభం రాకపోవడం 50 లక్షలు ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో రాంగ్ డిసిషన్స్, రాంగ్ సెలక్షన్స్, వర్క్స్ ఉంటాయి. సో 12 వాళ్ళు
మీ పేరులో 12 అంటే మీకు ఏం చేసినా రివర్స్ అవ్వడమే. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం లేకపోవడం, కోపం ఎక్కువ అవ్వడం, చెడు వ్యసనాలు. సో 12 వాళ్ళు నా గైడెన్స్ తీసుకుంటే ఆ నంబర్ తీసేస్తేనే నాన్న, అంటే ఎలా తలనొప్పి తీసేసినట్టు నెగిటివ్ తీసేస్తే పాజిటివ్ దూరిపోతుంది. అంటే మనం 10 నిమిషాలు మెడిటేషన్ చేసాము, లేదా ఒక మనీ మంత్ర చెప్పుకున్నాము, ఈ 10 నిమిషాలకే మనకి ఇంత మనీ వచ్చినప్పుడు మనం ఆ పేరునే మనీ మంత్రలాగా మార్చి, సో వీళ్ళు గివింగ్ హిమ్ డివైన్ పవర్ ఆఫ్ ద నేమ్. సో ప్రతి ఒక్కరూ ఆ పేరు పిలిచినప్పుడు పేరు మార్చం. ఇప్పుడు రష్యానే RUSSA, నేను రూసియా అనట్లేదు, చైనా CHI నేను చిన్న అనట్లేదు. సో మీ పేరు అదే ఉంటుంది. మెయిన్ డోర్కి ఆ స్పెల్లింగ్ పెట్టి ఆ పేరు పిలిపించుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మన బాడీలో దూరి మనం చేయలేదంటూ ఏది లేదు. స్కై ఈస్ ది లిమిట్. నేమ్ మనకి ఎలాంటి పవర్ ఇస్తుంది అంటే హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్ వైజ్, ఆయుష్ వైజ్ నంబర్ 1గా ఉంటాం. సో అన్నిటికన్నా ముఖ్యమైనది పేరు బలం. నా భాషలో పేరే మంత్రం నాన్న. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MB. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే
ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.